అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. 8 దేశాలు తలపడే ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి 15 మందితో కూడిన టీంలో ఉన్న ఆటగాళ్ల పేర్లు తెలిపారు. ఇందులో ఏమైనా మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది. అంతకుముందు వాంఖాడే మైదానంలోనే దాదాపు 2.5 గంటలకు పైగా బీసీసీఐ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కాలేదు. కాగా నిన్ననే తన నివేదికను సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఇదే జట్టు కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. జట్టులో టీం కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమి, అర్షదీప్ సింగ్ చోటు సంపాదించారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న, పాక్తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్తో మార్చి 2న టీమిండియా దుబాయ్ వేదికగా తలపడుంది. దాయాది దేశం పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా టీమిండియా 2013లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచింది.